ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. జంగారెడ్డిగూడెంలో డంపింగ్ యార్డ్ పట్టణ ప్రజలకు ప్రధాన పర్యావరణ ఆరోగ్య సమస్యలతో ఒకటిగా మారింది. జనాభా పెరుగుదల, వేగవంతమైన పట్టణీకరణ కారణంగా ఘన వ్యర్థాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా పారేయడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో డంపింగ్ యార్డులు తరచుగా సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. ఈ డంపింగ్ యార్డుల నుంచి వెలువడే దుర్వాసన, దట్టమైన పొగ, కలుషితమైన నీటిని కలుషితం చేస్తున్నాయి. సమీపంలోని ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రధానంగా బైనేరు నది సమీపంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంకు వచ్చే భక్తులు డంపింగ్ యార్డ్లో నిరంతరం ఉండే మంటలు, పొగ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి నేటి కూటమి ప్రభుత్వం వరకు సమస్య అలాగే కొనసాగుతుంది. డంపింగ్ యార్డ్ సమస్యపై వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేశారు. డంపింగ్ ను వీలైనంత త్వరలో వేరే చోటుకి తరలించాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ కోసం స్థలాల ఎంపిక వివాదాస్పదంగా మారుతుంది. కొత్త యార్డులను ఏర్పాటు చేయడానికి స్థలం దొరకకపోవడం, ఉన్న యార్డులను తరలించడానికి చుట్టుపక్కల ప్రజలు అభ్యంతరం చెప్పడం వంటివి సమస్యను మరింత పెద్దదిగా చేస్తున్నాయి. ఇక్కడ డంపింగ్ యార్డ్ బాగా వచ్చేస్తుందండి. తర్వాత ఇక్కడ ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు, నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చి ఒక గంట సేపు అక్కడ నిలబడితే దాని ప్రభావం ఏంటో, దాని బాధ ఏంటో అందరికీ తెలుస్తుందండి. పురోహితులుగా మేము ఇక్కడ ఉంటున్నామండి, ఆ వాసన మేము తట్టుకోలేకపోతున్నాం అండి. తర్వాత అందరూ బాధపడుతున్నారండి. విషయం అంటే నేను ఉండేది ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నానండి. తెలిసేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. మీరు ఎవరి దగ్గర అయితే ధర్నాకి రమ్మంటారో నేను కూడా అక్కడికి వచ్చి కూర్చుంటానండి. ముందు ప్రధానంగా ఇక్కడ ఉన్న ఈ సమస్యలంతా పరిష్కారం కావాలండి. ఎందుకంటే మేము చెప్పేది ఏంటి సార్, అందరూ దయచేసి ఆలోచించండి. అదండి. నా పేరు సత్యనాచార్య అండి. మరి అసలు ఈ శివాలయం అనేది జంగారెడ్డిగూడెంలో నాకు తెలిసి మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి శివాలయం. ఇక్కడ చిట్టి గారి అనే ఒక ఆయన పూజారి నుండి నేను చెప్పాలంటే ఒక దేవుడి స్వరూపం. అటువంటి వ్యక్తి ఆయన ఇక్కడ బైనేటి దగ్గర ఉన్న శివాలయాన్ని స్టార్ట్ చేశారు. కీర్తిశేషులు అయ్యారు. అట్లాగే ఇప్పుడు ఇంత డెవలప్ అయిన గుడికి ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇవాళ కాదు, ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ప్రతి గ్రామంలోనూ డంపింగ్ యార్డ్ అనేది ఒక ప్రముఖ పాత్ర అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చెత్తను తెచ్చి ఒక చోట వేస్తున్నారు రోడ్డు పక్కన. అయితే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డంపింగ్ యార్డ్ చెత్తని ఏం చేయాలనే దాని మీద చాలా చోట్ల ఉన్న ఇదే సమస్యని మన చంద్రబాబు నాయుడు గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారిని పరిశీలించి దీన్ని పౌడర్ రూపంలో ఎరువు కింద మార్చి ఆ ఎరువుని తీసుకెళ్ళి మళ్ళీ అమ్మటమో లేకపోతే బయట రైతులకు అప్పచెప్పడం అనే కార్యక్రమం కూడా పెట్టారు. ఇప్పుడే అడిగాము, ఇది పార్దంతా గోతులో ఉన్నదాన్ని కూడా తీసేసి మొత్తం అంతా కూడా 5-6 రోజుల్లో ఎరువు కింద మార్చి ఇక్కడ ఏ విధమైన ఆటంకం లేకుండా చేయటానికి తన వంతు సహకారం చేస్తానని మాట కమిషనర్ గారి దగ్గర తీసుకున్నాము. ఆ మాటని మేము మీకు మనస్ఫూర్తిగా కమిటీ వారికి ఒక 5-6 రోజులు 6 రోజుల్లో ఇప్పుడు క్లియర్ చేసి రానున్న రోజుల్లో ఆ డంపింగ్ యార్డ్ కూడా వేరే చోటకి మార్చే ప్రయత్నం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేద్దాం. ఎందుకంటే ఇది మీకోసం కాదు, మా కోసం కాదు, మన ఊరి కోసం. ఈ డంపింగ్ యార్డ్ అనేది అది కూడా ఎంతో ముఖ్యం. డంపింగ్ యార్డ్ కూడా ప్రతి ఊరికి ముఖ్యం. అది ఎందుకంటే అది లేకపోతే ఊరంతా చెత్తే ఉంటుంది. ఎక్కడో ఒక చోట చెత్త తీసుకురావాలి, దాన్ని ఎరువు కింద మార్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం కార్యాచరణ మొదలెట్టింది. అది కూడా ఆల్రెడీ ఇప్పుడు అక్కడ జరుగుతుంది. ముందుగా ఈరోజు ప్రధానమైన సమస్య ఏంటంటే, మన జంగారెడ్డిగూడెంకి ఎంతో పవిత్రమైన శివాలయం బైనేరు ఒడ్డున వేయించేసి ఉంది. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే, ఈ శివాలయం పక్కమ్మటనే డంపింగ్ యార్డ్ ఏ పెద్ద మనుషులు ఏర్పాటు చేశారో తెలియదు. కానీ చాలా చాలా దయనీయమైన పరిస్థితిలో ఈరోజున శివాలయం, ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణ ప్రజలు, కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత కౌన్సిలర్ ఇది నా వార్డు కాకపోయినా 7వ వార్డు 4వ వార్డు మిక్స్ సంబంధించిన వ్యక్తి సంబంధం అయినా సరే, భక్తులు చిన్నప్పటి నుంచి ఈ గుడికి రావటం వల్ల ఈ గుడి మీద ఒక ప్రేమాభిమానంతో నేను ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. కానీ అధికారులు చాలా మొండి నిద్ర అని అనుకోవాలి. దున్నపేద మీద వర్షం పడినట్టు ఎన్నిసార్లు సమస్య చెప్పినా సరే, ఇది మనది కాదులే, ఇది వార్డు సమస్య కాదు, ప్రజల సమస్య. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ కాలనీ వాసులందరూ కూడా ఇళ్ళు అమ్ముకుని పక్కకి వెళ్ళిపోయిన రోజులు. కావాలంటే మీరు ఒక్కసారి వచ్చి ఈ శివాలయం పక్కన ఈ దుస్థితి ప్రజలందరూ గమనించండి. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ, అలాగే మున్సిపల్ కమిషనర్ ముఖ్యంగా
మీరు ఎంతో అడ్మినిస్ట్రేషన్ ఉన్న నాయకులని మేము అందరం భావించాం. కానీ మాట కంటి తుడిపే తప్ప చేతల్లో మట్టికి అది ఆచరణలోకి రావట్లేదు. గత టైంలో 36 లక్షలు పెట్టి వాల్ కట్టిస్తున్నానన్నారు, 6 లక్షలు శాంక్షన్ అయిందన్నారు, 9 లక్షలు శాంక్షన్ అయిందన్నారు. ఆర్ఎంబి రోడ్డుకు సంబంధించి కూడా ఆర్ఎంబి రోడ్డును కూడా దాని మీద కూడా చెత్తనే చేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం సార్? అధికారులు నేను ప్రశ్నిస్తున్నాను. ఇది శివాలయం భక్తులు అందరూ ఏంటంటే ఇది ప్రతి ఒక్కరి సమస్య. వాళ్ళు ఎప్పటి నుంచో తిరగని నాయకులు లేరు, చీకొట్టించుకొని నాయకులు లేరు. వీళ్ళందరూ కూడా ఎంత ఆవేశంతో ఆవేదనతో బాధపడ్డారు అందరూ కూడా. ఇదేంటంటే ఎవరి ఇంట్లో సమస్య కాదు, ఒక గుడి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులకు సంబంధించి ఈ డంపింగ్ యార్డ్లోకి తీసుకొచ్చి ఆ మాంస కలేబరాలు వేసేస్తున్నారు, ఆ సెప్టింగ్ ట్యాంక్ వాటర్ పోసేస్తున్నారు. ఆ చుట్టుపక్కల కాలనీ వాసులతో పాటు ఈ గుడికి వచ్చే ప్రత్యక్షంగా ఇంత పురాతనమైన దేవాలయాలని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దయచేసి పట్టణ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా అధికారులు ఎప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు ఏదో కంప్లైంట్ పెడుతున్నారు, వాళ్ళని కలిసారు వీళ్ళని కలిసారు, వాళ్ళతో ఫోన్ చేసి వీళ్ళు చేయించారు అన్నారు. 15 రోజులు కమిటీతో మాట్లాడి 15 రోజులు మీకు సమయం ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లో డంపింగ్ యార్డ్ తరలించడమా లేకపోతే తాత్కాలికంగా గోడ కడతామా చేయండి. లేకపోతే ఆ కమిటీ వాళ్ళతో పాటు మీ అందరం కూడా మున్సిపల్ ఆఫీస్ కాడ కానీ ఆర్డీఓ ఆఫీస్ కాడ కానీ నిరాహార దీక్ష కూర్చుంటాం. వాళ్ళు చేసే ఆ దీక్షలో నేను కూడా ఒక వారధిగా నేను ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నిన్న శివాలయం దగ్గర ఉన్నటువంటి తేలిల సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి వారం కూడా కొంతమంది డోనర్స్తో అన్న దాన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు నేను వస్తే దాదాపుగా 500-600 మంది ఇక్కడ భోజనం చేస్తున్నారు. నిన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వారందరూ కూడా సార్ ఇలాగా పురాతన శివాలయం అక్కడ డంపింగ్ యార్డ్ వల్ల భక్తులు చాలా అసౌకర్యంగా ఉంటుంది, భక్తులు ఎవరు రావడం లేదు, మరి ఊరికి ఈశాన్యం ఉన్నటువంటి గుడి దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ 8 సంవత్సరాలు అయింది ఆ వంతిని పడిపోయి, ఆ రోజు ఈ రోజు వరకు ఏ ప్రభుత్వాలు మారినా పట్టించుకోలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇక్కడ పక్కన కూడా టైల్ ఫ్యాక్టరీ ఉంది, అది కూడా కాలుష్యం బాగా బ్లాక్ పొగ వచ్చేస్తుందని. నవభారత్ కంపెనీ వారు ఇక్కడ ఏదో పెద్ద లోయ ఉంటే బ్లాక్ హ్యాష్ వేసారని. మూడోది ఇక్కడ బీసీ హాస్టల్ కూడా ఉందండి. మరి ఇవన్నీ వాళ్ళకి డంపింగ్ యార్డ్ వల్ల ఇంత ఇబ్బంది ఉందని నేను చెప్పారు. వారు వెంటనే స్పందించి మీరందరూ వెళ్ళి నాకు సరైనటువంటి నివేదిక ఇవ్వండి, తప్పకుండా మనం ప్రజల వైపే ఉందాం, ప్రజలకు అనుకూలంగా పనిచేద్దాం అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వేటి నుంచి పార్టీలకు అతీతంగా ముఖ్యమైన నాయకులు, ఊరు ప్రాంత నాయకులు ఎవరన్నా తీసుకుని అవసరం అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, దేవాదాయ శాఖ మంత్రిని ఎవరు కావాలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తలుచుకుంటే సాధించిందంటూ ఏమీ లేదు. ఈ ఊరు ప్రజల కోసం, ఈ ఊరు కోసం, ఈ గుడి బాగు కోసం ఎంతవరకైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి ఇందాక మా సత్యపండు గారు చెప్పారు, కిషోర్ గారు చెప్పారండి. యాక్చువల్గా శుద్ధబాగు దగ్గర అక్కడ దాదాపు 12 ఎకరాలు చూశారు, అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మళ్ళీ వేరే చోట సైట్స్ వస్తున్నారు. అంటే తాత్కాలికమైనది, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రేపు మహాశివరాత్రి అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. ఈ లోపునే అవ్వాలని కోరుకుందాం, తప్పకుండా అవుతుందని కూడా నాకు నమ్మకం ఉంది. ఆ శివయ్య చేసుకుంటాడని కూడా విశ్వాసం నాకు ఉందని సందర్భంగా తెలియపరుచుకుంటూ, చేయించుకుంటారని సందర్భంగా తెలియపరుచుకుంటూ, అన్ని రకాల కూడా ఈ శివాలయం అభివృద్ధికి మొదటి నుంచి ఉన్నవాడిని. ఇక్కడ పరిస్థితి ఉన్న కొందికి ఈ మున్సిపాలిటీ వారి చెత్త గురించి, నవభారత పౌడర్ గురించి భక్తులకు ఇబ్బంది కలిగి భోజనానికి కూడా రావట్లేదు, శివాలయానికి కూడా తగ్గిపోయారు. కనీసం ఆ రోడ్డు ఎంప దారి కూడా లేకపోవడంలో ఈ రోడ్డు కొత్తంలో కొంతవరకు అలా మేలు అవుతుంది. దీని గురించి మున్సిపాలిటీ వారు చెప్పాము, మూడు ఎమ్మెల్యే గారు 3 సార్లు వచ్చారు, అయినా పట్టించుకోలేదు. నేను 4 రోజుల క్రితం మున్సిపాలిటీ పరిపాలన నాయకులు లేకపోయినా కమిషనర్ గారికి చెప్పాం, అది అన్నాడు ఇది అన్నాడు, మళ్ళీ మామూలే చేశారండి. ప్రతి ఊళ్ళో చిన్న చిన్న దేవాలయాలు ఎలాగ ఉన్నాయో ఇది ఎలాగ ఉందో ప్రజలు, అధికారులు తెలుసుకోవాలి. మోడీ గారు ఎంత శివభక్తుడో అందరికీ తెలుసు. దీని గురించి గట్టి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.